నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. ఆర్ఆర్బి జేఈ సిబిటి 2 ఇంకో 1 వీక్లో మనకి ఎగ్జామ్ ఉంది. సో ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ 7 డేస్ ఎలా ప్రిపేర్ అయితే బెటర్, లేదా ఏ కాన్సెప్ట్స్ చూస్తే మనకి ఎక్కువ యూజ్ ఉంటుంది, సో అవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఈ 1 వీక్లో ఏం చేయకూడదు, సో ఆ పాయింట్స్ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఈ 1 వీక్లో ఏంటంటే ఎంతవరకు మీరు ఏవైతే సిలబస్ కవర్ చేశారో మోస్ట్లీ అది రివిజన్ చేయడానికి యూజ్ చేయండి. మళ్ళీ కొత్తగా డిఫికల్టీ టాపిక్స్ చదవడం కానీ మ్యాక్సిమం కొత్తగా చదవడానికి ఇంకా మ్యాక్సిమం పెట్టుకోకపోవడమే మంచిది ఈ 1 వీక్లో మాత్రం. అలాగే ఇప్పుడు సపోజ్ మెకానికల్లో తీసుకున్నారనుకోండి, టెక్నికల్ పార్ట్లో మనకి 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనకి అందులో 5 ఈజీగా అయిపోయే సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇంకో 5 అనేవి కొంచెం లైట్గా డిఫికల్ట్ టాపిక్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం మీరు ఆల్రెడీ షార్ట్ నోట్స్ రాసుకుని ఉంటారు. సో ఈ షార్ట్ నోట్స్ అనేది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ సైన్స్ అనుకోండి, ఎంటైర్ మెటీరియల్ సైన్స్ షార్ట్ నోట్స్ అనేది ఒక 2 అవర్స్ అలా పెట్టుకోండి. 2 అవర్స్లో మనకి ఎంటైర్ మెటీరియల్ సైన్స్ మొత్తం కవర్ అయ్యేటట్లు. అలాగే సిమిలర్గా మెషినింగు, వెల్డింగు, గ్రైండింగ్ అండ్ ఫినిషింగు, మెట్రాలజీ, ఈ 5 కాన్సెప్ట్స్ కూడా మనం షార్ట్ నోట్స్ నీట్గా మీరు మెయింటైన్ చేసుకుంటే ఆల్రెడీ 2 అవర్స్లో ఒక్కొక్క సబ్జెక్ట్ మనం కంప్లీట్ చేయొచ్చు. అలాగే రిమైనింగ్ 5 టాపిక్స్ మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, అలాగే ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్. సో ఇవి మాత్రం ఒక్కొక్క సబ్జెక్ట్కి 4 అవర్స్ అలా మీరు స్పెండ్ చేసినా కానీ ఈజీగా ఒక 2 డేస్ ఈ 4 సబ్జెక్టులు కూడా మనం మీరు రాసుకున్న షార్ట్ నోట్స్ రివిజన్ చేయొచ్చు. అయితే ఈ 1 వీక్లో బెస్ట్ రివిజన్ ఏంటంటే షార్ట్ నోట్స్తో పాటు ప్రతి సబ్జెక్ట్కి బిట్స్ మళ్ళీ అగైన్ సాల్వ్ చేయాలి. మనం ఆల్రెడీ మీరు వైసీటీ ప్రీవియస్ పీవైక్యూస్ మీరు ఆల్రెడీ సాల్వ్ చేసి ఉంటే ఒక సబ్జెక్టు మనం దాని థియరీ షార్ట్ నోట్స్ అనేది ఒక 2 అవర్స్ చదివిన తర్వాత ఇమీడియట్గా దాని రిలేటెడ్గా ఉన్న బిట్స్ అన్నీ కూడా మళ్ళీ అగైన్ అవే సాల్వ్ చేయండి. సో అలా మీరు బిట్స్ ఎక్కువ మోర్ నెంబర్ ఆఫ్ బిట్స్ మనం సాల్వ్ చేస్తేనే కాన్సెప్ట్స్ అనేవి మనకి రివిజన్ అవుతాయి. సో మనకి రివిజన్లో బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే థియరీ ఎక్కువ చదవడం కాదు, మనం బిట్స్ ఎక్కువ సాల్వ్ చేస్తేనే మనకి రివిజన్ బాగా అవుతుంది. సో అదొక పాయింట్. నెక్స్ట్ ఖచ్చితంగా టెస్ట్లు అయితే రాస్తుండండి. మీకు తక్కువ మార్క్స్ వచ్చినా కానీ నో ప్రాబ్లం. ఒక 2 డేస్ ముందు వరకు కూడా డైలీ అట్లీస్ట్ ఒక టెస్ట్ అయినా మనం రాస్తూ ఉంటే మనం ఎగ్జామ్ అట్మాస్ఫియర్కి ఏమో అలవాటు పడతాం. అంటే టైం మేనేజ్మెంట్ అనేది మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు తక్కువ మార్క్స్ వచ్చినా నో ప్రాబ్లం, ఎందుకంటే చాలా టెస్టుల్లో మేబీ రిలవెంట్గా లేని కొన్ని క్వశ్చన్లు కూడా అడుగుండొచ్చు. సో కాబట్టి తక్కువ మార్క్స్ వచ్చినా పర్వాలేదు, బట్ కాకపోతే టెస్ట్ మాత్రం రాయండి. మీకు వచ్చిన మిస్టేక్స్ మాత్రం ఆ టెస్ట్లో చేసినవి ఇక అవి మళ్ళీ రివైజ్ చేసుకోండి. సో అదొకటి. నెక్స్ట్ అలాగే ఈ 1 వీక్ కూడా ఎక్కువ మార్క్స్ వస్తున్నాయా తక్కువ మార్క్స్ వస్తున్నాయా ఈ టెస్ట్లో వచ్చిన మార్క్స్ మాత్రం కంపేర్ చేసుకోవద్దు. ఈ 1 వీక్ మీరు ఎంత రిలాక్స్గా ఉంటే మీరు ఫైనల్ ఎగ్జామ్ అనేది అంత ఎఫెక్టివ్గా రాయొచ్చు. మనం టెన్షన్ పడ్డా కానీ ఎక్కువ కంగారు పడి ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళినా కానీ మనకు వచ్చిన బిట్స్ కూడా మనం రాంగ్ అవుతుంటాయి. అలాగే మ్యాక్సిమం ఈ 1 వీక్ కూడా ఏ డిఫికల్ట్ టాపిక్స్ మీరు చదవద్దు కొత్తవి. సపోజ్ నాన్ టెక్నికల్ పార్ట్ మీరు కవర్ చేసి ఉండకపోతే ఓకే, అవి చదివినా పర్వాలేదు, కానీ కొత్తగా టెక్నికల్ అయితే డిఫికల్ట్ కాన్సెప్ట్స్ చదవడం కానీ అట్లాంటివి చేయొద్దు. ఏదైనా మీకు ఒకటి చదువుతున్నప్పుడు డిఫికల్ట్ అనిపిస్తే అది వదిలేయండి. మ్యాక్సిమం ఈజీగా ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ మ్యాక్సిమం కవర్ అయ్యేటట్లు చూసుకోండి. అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ, మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆల్రెడీ మీరు సిబిటి 1లో చదువుకుంటారు. సో కంపల్సరీ మీరు రాసుకున్న షార్ట్ నోట్స్ మాత్రం కంపల్సరీ 1 or 2 టైమ్స్ మనం రివైజ్ చేయాలి. ఎందుకంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మనకు 15 మార్కులు. మనకు నాన్ టెక్నికల్లో అవుట్ ఆఫ్ 50లో 30+ మీరు స్కోర్ చేయగలిగితే మంచి మార్క్స్ వచ్చినట్టే మనకి. సో అందులో మనం ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలిగేది ఫిజిక్స్ కెమిస్ట్రీ, బేసిక్ కంప్యూటర్స్, అలాగే ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. సో వీటిలో మ్యాక్సిమం మీరు ఖచ్చితంగా 1 or 2 టైమ్స్ అయితే ఈ 1 వీక్లో రివిజన్ చేయాలి. అలాగే జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి నేను ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని ఇంపార్టెంట్గా టాపిక్స్ అని సిబిటి 1కి ముందు ఒక వీడియో పెట్టాను. సో మ్యాక్సిమం మీరు ఆ వీడియో మళ్ళీ చూసి అందులో మీరు మ్యాక్సిమం కవర్ చేయగలిగే టాపిక్స్ కొన్ని కవర్ చేస్తే మనకి యూజ్ ఉంటుంది. మనకి పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ గురించి, అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ గురించి, ఇలా కొన్ని బిట్స్ వచ్చే స్కోప్ ఉన్న టాపిక్స్ అన్ని కూడా మనం మెన్షన్ చేసాం. సో ఒకసారి ఆ వీడియో చూసి
మ్యాక్సిమం ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు చూసుకుంటే బెటర్. అలాగే ఈ టెక్నికల్ కూడా మీరు ఖచ్చితంగా అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్ మనం సాల్వ్ చేస్తేనే మీకు రివిజన్ బాగా జరుగుతుంది. మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ సపోజ్ మీరు పీవైక్యూ బిట్స్ వైసీటీలో ఉన్నవి కానీ ఏమైనా ఆల్రెడీ సాల్వ్ చేసి ఉంటే ఎగైన్ వాటిని మళ్ళీ రివిజన్ చేయండి. అలాగే వేరేనా ఇంకో డిఫరెంట్ క్వశ్చన్స్ కానీ టెస్ట్ సిరీస్లో ఉన్న క్వశ్చన్లు కానీ వచ్చినా కానీ మీరు ఆల్రెడీ టెస్ట్ సిరీస్ రాసి ఉంటే సేమ్ ఇప్పుడు ఏవైతే టెస్ట్లు రాసారో మళ్ళీ వాటిని మళ్ళీ రిపీటెడ్గా రివిజన్ చేయండి. ఆల్రెడీ మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది కదా, ఆ గ్రూప్లో కూడా చాలామంది మంచి క్వశ్చన్స్ అడిగారు. వాటి రిలేటెడ్ ఆన్సర్లు కూడా నేను ఆల్రెడీ ఆ గ్రూప్లో ఉన్నాయి. ఒకసారి నేను పెట్టిన ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్లు కూడా మీరు చూసుకోండి, మీకు అవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి ఆ కాన్సెప్ట్స్ అనేవి. సో మ్యాక్సిమం ఇప్పుడు ఈ 1 వీక్లో మీరు ఎలా ఉండాలంటే మ్యాక్సిమం కొత్త టాపిక్స్ ఏం చదవకుండా చదివినవే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా రివిజన్ చేయాలి. వీలైతే కొన్నిసార్లు చూడకుండా రాయడం, కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అవి అలా డైలీ ఒక 1 అవర్ చూడకుండా రాయడం ప్రాక్టీస్ చేస్తే ఇంకా మంచిది, బాగా గుర్తుంటాయి మనకి. సో ఇవి లాస్ట్ 1 వీక్లో మీరు చేయాల్సినవి. మ్యాక్సిమం అయితే కొత్త టాపిక్లు చదవద్దు. సో చాలామంది మెసేజ్ కూడా పెట్టారు, సార్ ఎన్ని మార్క్స్ వస్తే మనకి మంచి స్కోర్ అని. సో అవి మార్క్స్ గెస్ చేయడం మనకు కష్టం, కానీ నా ఒపీనియన్ అయితే 95+ మీకు ఫైనల్ ఎగ్జామ్లో వస్తే మీరు సేఫ్. బట్ టెస్ట్ సిరీస్లో కాదు, ఎందుకంటే టెస్ట్ సిరీస్లో మీకు అన్ని మార్క్స్ కొన్ని డిఫికల్ట్ బిట్స్ అవి ఇచ్చి ఉండొచ్చు, బట్ ఫైనల్ ఎగ్జామ్ మాత్రం ఈజీగానే ఉంటుంది. సో 95 అయితే సేఫ్ స్కోర్ అని నా ఫీలింగ్. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికి కూడా. బాగా రాయండి. ఈ 1 వీక్ మాత్రం ఎంత రిలాక్స్డ్గా ఉంటే మీరు ఫైనల్ ఎగ్జామ్ అంత బాగా రాయగలరు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.